అల్లూరి సీతారామరాజు జిల్లా గంజాయి సాగు రవాణా నిర్మూలనకు 100 రోజుల వ్యవధిలో అమలు చేయబడిన కార్యాచరణ ప్రణాళికపై ఎస్పీ అమిత్ బర్గర్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబడిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా స్థిరమైన చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం, డైనమిక్ వాహనాల తనిఖీలు నిర్వహించడం, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేపట్టడం, ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయడం, రోడ్లను ప్రయోగించి తనిఖీలు నిర్వహించడం, డాగ్ బృందాలను ఉపయోగించడం వంటివి చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో మొత్తం 5 స్థిరమైన చెక్ పోస్టులను 24 గంటల పాటు పనిచేయడానికి ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి సాగు చేసే ప్రాంతాలను గుర్తించడానికి గంజాయి స్మగ్లర్ల కదలికపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, 3 డ్రోన్లను ప్రతిరోజు 2 గంటల పాటు ఆయా ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నామని, వాహన తనిఖీల సమయంలో గంజాయి కనిపెట్టడానికి ప్రత్యేక డాగ్స్లను ఉపయోగిస్తున్నామని, అనుమానాస్పద ప్రాంతాల్లో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని, జిల్లాలోని వ్యూహాత్మక ప్రదేశాల్లో వాహనాలు తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వాసులు గంజాయి జోలికి పోవద్దని, తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఏఎస్పీ ధీరాజ్, చింతపల్లి సిఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. అదర్వైజ్ అది పక్కడబంది అంకపల్లిలో లేకుండా మన ఏరియాలో జరగాలి. ఇంకా ఒకటి, విజయనగరంలో 800 kgs 400 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. సేమ్ రూట్, జస్ట్ 2 days తర్వాత. మీరు చెప్పిన మాటలో ఏమైనా సత్యత ఉంటున్నాయా? దీనిపైన పోలీస్ ఖచ్చితంగా మన తరపున ఏమైనా చేయాలి. ఆ ట్రైబల్ లక్ష్మీపురం విలేజ్లో ఏమైనా సమస్య దీనికి నిదానం ఖచ్చితంగా చేస్తున్నాం. మీకు అవగాహన ఉన్నా లేదు, నేను మళ్ళీగా చెప్తున్నాను. 6 years బ్యాక్ నేను అక్కడ ఏఎస్పీగా ఉంటున్న సమయంలో లక్ష్మీపురం ప్రాంతం నుండి 2 పిల్లలకి కిడ్నాప్ అయిన గాంజాయి వాళ్ళు. అప్పుడు ఎవరు తీసుకువచ్చారు? వాళ్ళు డిమాండ్ చేసిన ఆ ట్రైబల్స్ మీట్ అయిపోతున్నారు కాదు. పోలీస్ వాళ్ళు రిస్క్లో వెళ్ళి చిత్రకొండ ప్రాంతంలో, అప్పుడు మీ అందరికీ అవగాహన ఉన్న మావోయిస్ట్ సమస్య ఎంత పెద్దగా ఉంటున్నా 6 years బ్యాక్. అదే లక్ష్మీపురం విలేజ్, ఆ ఊరు వాళ్ళు పిల్లలు, ఇదే పోలీస్ అప్పుడు వాళ్ళకి సాయం చేసిన. ఈసారి కూడా ఖచ్చితంగా ఆ ఊరు వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే సాయం చేస్తున్నాం. మనకి ఆపర్చునిటీ ఇవ్వాలి, మనకి ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకి పరిచయం చేయాలి సమస్య. పోలీస్కి సాయం చేస్తే అప్పుడు మాత్రమే ఈ ప్రాంతం వాళ్ళకి అభివృద్ధి వస్తున్నాయి. మీ అందరికీ అవగాహన ఉన్న నిన్న ఒక పెద్ద న్యూస్ కూడా జరిగినాయి. బోండా కమ్యూనిటీ ఒరిస్సా వాళ్ళు ఫస్ట్ పిల్లలు NIT ఎగ్జామ్ క్లియర్ చేశారు. ఆ కమ్యూనిటీ ఒరిస్సా, మనకి గిరిజన ప్రాంతం, అది కూడా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ తెలుసునా. వి వాంట్ మన ప్రాంతం వాళ్ళ పిల్లలు కూడా ఎట్లాగా ఎగ్జామ్స్ క్లియర్ చేయి, మంచి అభివృద్ధి, మంచి సక్సెస్ స్టోరీ మనకి చెప్పాలి. అప్పుడు మాత్రం ఈ స్ట్రాటజీ మనకి సఫల్ అవుతుంది. ఆ సక్సెస్ స్టోరీ ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలి. ఒకటే మండలం కాదు, అన్ని మండలంలో ఉన్నాయి. ఈ లక్ష్మీపురం మండలంలో కూడా అదే ఊరి నుండి ఒక్కరు ఖచ్చితంగా అయ్యి మంచి ఎగ్జామ్ కానీ మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి మొత్తం ఊరిలో ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళు ఒక లీడర్షిప్ లాగా చూపించారు. సో దీనికోసం ఆ ఊరు సర్పంచ్ను నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాం, మీడియా మంత్రులతో, ఎవరైనా పిల్లలు ఎట్లాగా మంచిగా చదివే వాళ్ళు ఉంటాయి మన దృష్టిలో తీసుకో, వి విల్ హెల్ప్ 100%. అన్నవారు చింతపల్లి చేసి చూపించారు. గాంజాయి తీసుకు వెళ్తున్నాయి ఇంకా ఒకరికి ఇవ్వడానికి కోసం. గాంజాయి తీసుకొచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళ మనిషి, వాళ్ళ పరిచయం ఒకరు ఒరిస్సా ప్రాంతంలో ఉంటున్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మనకి వెహికల్ చెకింగ్లో ఈ దొరికిన ఈ గాంజా, అదేవిధంగా చింతపల్లి పోలీస్ స్టేషన్స్ లిమిట్లో 415 kgs గాంజా. సో 2 కలిపి ఆల్రెడీ ఇట్ ఈస్ టచింగ్ 800 kgs total. It is not a small amount of seizure. సో ఈ 100 days ప్రోగ్రాంలో ఎప్పుడు దాకా మనకి ప్రోగ్రెస్ జరిగిన మీ సమక్షంలో అన్ని వివరణ ఇస్తున్నాం. సో దట్ మనకి ప్రాంతంలో జరుగుతున్న సీరియస్నెస్ మిగతా చోట్ల మీడియా బంధువులు, మీ ప్రింట్ మీడియా, మీ
ఎలక్ట్రానిక్ మీడియాతో అందరినీ అవగాహన చేయొచ్చు. ఎప్పుడు దాకా 100 డేస్లో ఈ 80 డేస్ ఆల్రెడీ అయిపోయినా ఈ రోజు వరకు దాంట్లో 73 కేసెస్ నమోదైనాయి. సుమారు 5654 kgs ఆఫ్ గాంజా సీజర్ జరిగినాయి. దాంట్లో హషీష్ ఆయిల్ కూడా 100 grams ఆఫ్ క్వాంటిటీలో ఉన్నాయి. 265 అక్యూజ్డ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగినాయి. 183 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగినాయి. దీని తర్వాత పాత కేసెస్లో గత సంవత్సరంలో నమోదైన ఇంకా ముందుగా నమోదైన కేసెస్లో కూడా 63 పర్సన్స్ ఇప్పటి వరకు పారిపోయిన మనిషి అక్యూజ్ పర్సన్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి. ఈ క్రమంలో మన ప్రాంతం నుండి స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఒరిస్సా ప్రాంతంని కూడా పంపించి అటువైపు కూడా అబ్స్కాండింగ్ అక్యూజ్ని పకడ్బందీగా అరెస్ట్ చేయడం జరిగింది.